ఈ కుట్ర రాజకీయాల గురించి చెప్పాను. మనం చూసాం ఒక సో కాల్డ్ జర్నలిస్ట్ ఎలా మాట్లాడారు, ఎంత అన్యాయంగా మాట్లాడారు. అక్కడతో ఆగరు. ఇప్పుడు ఏం చేస్తారంటే జనసేన ముసుగులో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజీలు ఓపెన్ చేసి మన్ని తిడతారు, టీడీపీ ముసుగులో ఓపెన్ చేసి వాళ్ళని తిడతారు, మళ్ళీ బీజేపీ ముసుగులో ఓపెన్ చేసి రెండు పార్టీలను తిడతారు. అంటే మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చిచ్చు పెట్టినంత మాత్రాన ఏదో అవుతుంది అనుకోదు, కానీ అప్రమత్తంగా ఉండాలి, ప్రతిదీ చూడాలి, గమనించాలి. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్తో పనిచేస్తే మనం మళ్ళీ ఓటమి చెందుతాం. 2014-19 అద్భుతంగా సంక్షేమ అభివృద్ధి చేసినాం, కానీ చేసిన పని చెప్పుకోలేకపోయాం. మీరు కూడా కోరారు, నాతో పాదయాత్ర చేసామని అన్నారు, అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇట్లనే మాట్లాడాలి, ఇట్లనే కలవాలని. ఆనాడు హామీ ఇచ్చిన, కలుస్తాను. నేనే కాదు, అధ్యక్షుల వారు కూడా కోరుతా, ఆయన కూడా కలుస్తారని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా 1200 మంది ఉండండి, 1500 మంది ఉండండి, 2000 మంది ఉండండి, ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తున్నారు అమరావతికి. సో మేమెంత కష్టపడుతున్నాం, మేము కార్యకర్తలు కలవాలని తాపత్రయం ఎంత ఉన్నప్పుడు మీరెంత ఉండాలి, మీరెంత ఉండాలి, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎంత ఉండాలి, యూనిట్ లెవెల్తో ఎంత ఉండాలి, బూత్లో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడాలి. దయచేసి ఇది గమనించు, ఇది గుర్తుపెట్టుకోండి అని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు మీరే అవకాశం ఇచ్చారు. బాధ్యత పెరిగిందా, బరువు పెరిగిందా తెలియట్లేదబ్బా. ఎందుకంటే పదవి ఏనాడు నేను కోరిన వాడిని కాదు. మీకు తెలుసు, పదవి ఉన్నా లేకపోయినా పని చేసుకుంటూ వెళ్ళేవాడిని, ఎవరికి ఎక్కడ సమస్య ఉన్నా పని చేసుకుంటూ వెళ్తున్న వాడిని. కానీ ఇప్పుడు ఆ పదవి ఇచ్చారంటే బాధ్యత పెరిగింది అనుకుంటున్నాను. ఇంకా పని చేయాలి, 18 గంటలకు పని చేస్తే సరిపోతులే, 20 గంటలు పని చేయాలి ఈడని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నట్టున్నారు. సో 75 సంవత్సరాల వయసులో ఆయన అంత పని చేస్తే మనం ఎంత పని చేయాలని ఆలోచించాలి. పని చేస్తా, మీకు అందుబాటులో ఉంటా, కలిసికట్టుగా పార్టీని మనం నడిపించుకుంటూ వెళ్ళాలి.